మీరు ఒక 100 మందికి సర్వీస్ అందిస్తున్నారు, 100 కంటే ఒకటికి అవకాశం లేదు. కానీ ఈ సమస్య కోట్ల మందికి ఉంది. ఈ కోట్ల మందికి ఈ మోడల్ను ఎట్లా స్కేల్ చేస్తారు? ఒక మెయిన్ స్ట్రీమ్ సమాజాన్ని అందకుండా కొద్ది మందికి చెప్పడం వల్ల గొప్ప విషయమే, కానీ అది పూర్తి పరిష్కారం కాదు. అంటే జనసామాన్యులకి భావజనం ఎట్లా వెళ్ళాలి, ఈ పద్ధతులు అర్థమయ్యి దాన్ని ఎగ్జిక్యూట్ కావాలంటే ఏం చేయగలుగుతాం? మీ విజన్ ఏంటిది? సస్టైనబిలిటీ అండ్ స్కేలబిలిటీ లేని పని మనం ఏది కూడా చేయొద్దు. అబ్సల్యూట్లీ కరెక్ట్. కాబట్టి ఇక్కడ చేసిన ప్రతి టూల్ కూడా సస్టైనబిలిటీ ఉంది, స్కేలబిలిటీ ఉంది. కాబట్టి ఇక్కడికి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నడిపే వాళ్ళు వస్తే వాళ్ళకి ఏమి ఇవ్వాలో మా దగ్గర ఉంది. తర్వాత మేము కొత్తగా ఒక స్కూల్ రన్ చేసుకుంటాము, ఏ విధంగా రన్ చేయాలి ఈ మోడల్లో అనుకుంటే వాళ్ళకి ఇవ్వడానికి టూల్ ఉంది. మాకు ఇప్పుడు ఉన్న స్కూల్ వ్యవస్థ మీద మాకు విరక్తి వచ్చేసింది, మేము ఇంటి దగ్గరనే మేము చదివించుకుంటాం మా పిల్లల్ని అంటే పేరెంట్ కోసం కూడా హోమ్ స్కూల్ కూడా సిస్టమేటిక్ ఉంటుంది. కాబట్టి అసలు మీరు పిల్లవాని డెవలప్మెంట్కి సంబంధించి స్కూల్కి సంబంధించి అన్ని విషయాలు అంటే ఇది ఒక్క రోజులో కాదు సార్, ఇది దాదాపు 20-25 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. కాబట్టి ఇవన్నీ కాకుండా మేము పాలసీ మేకింగ్లో కూడా చేంజ్ తీసుకురావాలని చెప్పి మేము ఇప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా మమ్మల్ని మెంబర్లుగా చేసిండ్రు. కాబట్టి మేము ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని వర్క్షాప్స్ పెడతాం. పేరెంట్ నుంచి ఎప్పుడైతే డిమాండ్ వస్తుందో ప్రైవేట్ స్కూల్స్ మారితే గవర్నమెంట్ స్కూల్స్ మారితే ఈరోజు మీరు మీ వీడియో తీసిండ్రు, ఇది చాలామంది తల్లిదండ్రులు తీసుంటారు, అరే ఇట్లా కూడా ఉందా అని వాళ్ళకి వినొచ్చిండు అనుకోండి, చూసిండ్రు అనుకోండి, వాళ్ళందరూ కోరుకుంటే ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి ఇంకో స్కూల్ పెడుతుంది, అందులో పిల్లలు జాయిన్ అవుతారు.